సో మ్యాడ్కి థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని ఒక ఫైనల్ వర్డ్స్. వీ ప్రామిస్ వీ డెలివర్ అంతే అన్నది. ఏమంటే మేము కామెడీని ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. కామెడీ రాకపోతే అప్పుడు మాట్లాడదాం కంపల్సరీ. కామెడీ రాకపోతే మాట్లాడేది లేదు, కామెడీ వస్తుంది డెఫినెట్గా. కామెడీ వస్తుంది, ఆ కామెడీని నవ్వడానికి మాత్రమే రండి. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. చిన్న క్రైమ్ యాంగిల్ ఉంటుంది సినిమాలో, ఏంటి క్రైమ్ యాంగిల్ ఇంత సిల్లీగా ఉందని నేనే చెప్తున్నా. క్రైమ్ యాంగిల్ సిల్లీగానే ఉంటుంది, అది సిల్లీగా ఉండి మీరు నవ్వుకోవాలని అలా పెట్టాము. దానికి లాజికల్గా సీరియస్ టోన్లో పెట్టలేదు. ఇప్పుడు మనం ఏమీ రక్త చరిత్ర లాంటి తీయట్లేదు క్రైమ్ యాంగిల్ సీరియస్గా పెట్టడానికి. సో మనం సిల్లీగా ఉండాలని ఆ సిల్లీ క్రైమ్ యాంగిలే పెట్టాము. అది సిల్లీగా ఉంటుంది అని, అంత సిల్లీగా ఉంది అంటారని కూడా నవ్వుకుంటారు కూడా. ఎందుకంటే మధ్యలో ఇండియానికి ఎవరు కనుక్కున్నారు, అమెరికాని ఎవరు కనుక్కున్నారు అని కూడా చెప్పాడు మొత్తానికి. సో అలాంటివి కూడా, అలాంటి చిన్న చిన్న సిల్లీవి కూడా ఉన్నాయి. అవన్నీ చూసి నవ్వుకోండి అంతే, లాజిక్లు ఎతకండి. మీరు నవ్వించే గ్యారంటీ మాది. దయచేసి థియేటర్స్కి వచ్చి నవ్వుకోండి. సమ్మర్లో జనాలు ఎవరు నవ్వుకుంటారు. డెఫినెట్లీ రివ్యూర్స్లో ఎవరో ఒకరికి మన సినిమా నచ్చదు, వాళ్ళు ఏదో ట్వీట్ మన సినిమా బాగాలేదని ఎవరు పెడతారు. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుని వాళ్ళ ట్వీట్స్ని మనం రివ్యూ చేద్దాం, మనం డైసెక్ట్ చేద్దాం. అప్పటి వరకు March 28 మ్యాడ్ స్క్వేర్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మీరు ఒకసారి చెప్పండి. March 28 మ్యాడ్ స్క్వేర్. ఇప్పుడు దాకా నేను అదేగా చెప్పాను. ఏంటి చెప్పండి ఒకసారి. March 28న మ్యాడ్ స్క్వేర్ తప్పకుండా థియేటర్లో చూడండి. మా మైత్రి రవి గారు చెప్పినట్టు ఓన్లీ రాబిన్ హుడ్ చూడకుండా మా సినిమా కూడా చూసి మా మీద చిన్న పిల్లలతో ఏదో సినిమా తీసాం, మా మీద జాలి చూపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.